హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీస్ వరల్డ్. ఇవాళ మనం గంగవేల్ కూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి నేను చూపించిన విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఈ పప్పును మీరు చేసుకొని తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. ముందుగా 2 కట్టల గంగవేల్ కూరను తీసుకున్నాను. పైన ఉన్న వేర్లలాగా ఉంది కదా, రెడ్ కలర్ పార్ట్ అంతా కట్ చేసేసుకొని మిగిలిందంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. దాన్ని బాగా వాష్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు 15 మినిట్స్ పాటు కందిపప్పుని నానబెట్టాను. 1 గ్లాస్ కందిపప్పుని తీసుకొని నానబెట్టేసుకొని ఆ వాటర్ తీసేసి మళ్ళీ 1 గ్లాస్కి 2.5 గ్లాసెస్ వాటర్ని వేశాను. ఇప్పుడు ఇందులో 2 మామిడికాయలను పీల్ చేసేసుకొని ఇలా ముక్కలుగా పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇది మరీ తీయగా కాదు, మరీ పుల్లగా కాకుండా ఉన్నాయి కాబట్టి నేను 2 వేశాను. బాగా పుల్లగా ఉంటే మీరు ఒక్కటి వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారంని వేస్తున్నాను. మీకు కొంచెం కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. కానీ ఇందులో పచ్చిమిర్చి కారం ఎక్కువ వేస్తే బాగుంటుంది. 4 పచ్చిమిర్చిలను వేశాను. మీకు ఎలా కావాలో దాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న గంగవేల్ ఆకును కూడా వేస్తున్నాను. దీన్నంతా వేసేసిన తర్వాత ఒకసారి 1 స్పూన్ తీసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ పప్పు అయితే చాలా తొందరగా రెడీ అయిపోతుంది. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్లోని ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసేసుకోండి. ప్రెషర్ వెళ్ళిపోయాకే మూత ఓపెన్ చేయాలి, లేకపోతే కుక్కర్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. చూసారా, పప్పు ఇంకా మామిడికాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. మామిడికాయ కూడా చాలా బాగా ఉడికిపోయింది. అందుకని మీరు కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా దీన్ని కలపండి, లేకపోతే మామిడికాయలు మొత్తం గుజ్జుగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ని వేస్తున్నాను. మీకు ఎంత చిక్కగా కావాలో దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఉప్పును కూడా టేస్ట్కి సరిపడా వేసేసుకొని నెమ్మదిగా పప్పునంతా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని దీంట్లో బాయిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇందులో బాయిల్ వచ్చేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. చూసారా, పప్పులో బాయిల్ వచ్చేసింది. బాయిల్ వచ్చేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. ఈ పప్పు బాయిల్ అవుతుండగా మనం దీనికోసం తాలింపుని రెడీ చేసుకుందాం. దీన్ని వేరే స్టవ్ పైన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ పైన 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న 3 లేదా 4 ఎండుమిర్చులను వేసేసుకొని ఇవి లైట్గా బ్రౌన్ కాగానే ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలను వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర ఫ్రై కాగానే 10-15 ఎల్లిపాయలను క్రష్ చేసేసుకొని వేసుకోవాలి. ఎల్లిపాయలు బాగా బ్రౌన్ అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకును వేసుకొని కరివేపాకును కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ కారంని వేసుకోవాలి. కారం వేయడం వల్ల ఏంటంటే పప్పుకి మంచి కలర్ వస్తుంది. ఇలా తాలింపులో వేసి ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపును వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పసుపు అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని మనం బాయిల్ చేసుకునే పప్పులోకి వేసేసుకోవాలి. చూసారా, పప్పు బాగా బాయిల్ అయిపోయింది. పప్పు బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసుకున్న తాలింపుని వేసేసుకోవాలి. ఈ తాలింపును వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 1 మినిట్ బాయిల్ చేస్తే సరిపోతుంది. మరి ఎక్కువసేపు కూడా బాయిల్ చేయొద్దు. ఒక 1 మినిట్ బాయిల్ కాగానే ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు స్టవ్ పైన ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.